హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టఫ్ పూరి చేస్తున్నా చూడండి. ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక డౌలా రెడీ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో గిన్నెలో బేసన్, శనగపిండి, కారం, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఒక డవ్లా రెడీ చేసుకోవాలి. చూడండి నేను చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలా బాగుంటాయి పూరీలు. ఫస్ట్ గోధుమ పిండి ముద్ద తీసుకొని ఒక చపాతీని చేస్తాం చూడండి. ఆ టైప్లో ఒక చిన్న స్టఫ్లా చూడండి రౌండ్గా చేయాలి. నెక్స్ట్ ఆ శనగపిండి ముద్ద అలా మనము పోలేలు చేసుకుంటాం కదా, భక్షాలు స్టఫ్ చేసినట్టు ఈ స్టఫ్ కూడా అట్లానే చేసుకొని రౌండ్గా పెట్టుకొని పూరిలా చేసుకోవాలి. చూడండి నార్మల్ ఫ్లవర్ పెట్టి బాగా సన్నగా కాకుండా బాగా లావు కాకుండా మామూలుగా మనం పూరీలు ఎలా వేసుకుంటామో కరెక్ట్ ఆ షేపులో చేసుకుంటే సరిపోతుంది. చూడండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పూరీలు గొలిచినట్టు గోలియాలి. సింపుల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మేము ఈ పూరీలు మాత్రం పానకంతో మ్యాంగో జ్యూస్తో తింటాము. ఎలా ఉందో